Hello everyone, welcome to Nikki Newton's యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఇది వచ్చేసి కుర్తా అన్నమాట. లైక్ 3 to 4 5 years వాళ్ళ బేబీ అంటే బేబీ బాయ్కి కుర్తా. సో చూడండి, ఇది వచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకున్నాను. వాళ్ళు కూడా నాకు అంతే ఇచ్చారు. సో చూడండి, షోల్డర్ వచ్చేసి నేను 5.5 తీసుకున్నాను అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 5.5 తీసుకున్నాను. చూడండి, తర్వాత చెస్ట్ పార్ట్ వచ్చేసేమో 8 తీసుకున్నాను. సో 1 ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని నేను ఇలా కర్వ్ గీసుకున్నాను. 7 ఏమో కొంచెం కిందికి మన పొట్ట దగ్గర పెట్టుకున్నాను. తర్వాత హిప్ దగ్గర ఏమో సేమ్ 8 పెట్టుకున్నాను. ఇలా చిన్న కర్వ్ డ్రా చేసుకొని మనం దాన్ని మార్క్ చేసుకున్న దగ్గర నుండి కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా కర్వ్ డ్రా చేశాను కదా, నేను దాన్ని కట్ చేసేసాను. సో చూడండి, ఇవి వచ్చేసి బాడీ పార్ట్స్. ఇది 4 లేయర్ అంటే డబుల్ లేయర్ కదా, ఇది 2 పార్ట్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్ ఇదే అనమాట. ఒక పార్ట్ తీసుకోవాలి. ఒక పార్ట్ తీసుకున్నాక ఏం చేయాలంటే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా. సో చూడండి, ఇలా 1 ఇంచ్ ఏమో ఇలా కిందికి షోల్డర్ దగ్గర మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్కి ఏమో ఇలా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది ఫ్రంట్ నెక్కి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 2.5 ఏమో నెక్కి షోల్డర్కి 3 తీసుకోవాలి అండ్ ఒక 1/2 ఇంచ్ మనం ఆర్మ్ హోల్ దగ్గర కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చిన్న కర్వ్ తీసుకొని నెక్ అనేది డ్రా చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ జస్ట్ 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నేను డ్రా చేసుకొని చిన్న కర్వ్ ఇచ్చేసి నేను ఇలా కట్ చేసుకున్నాను అన్నమాట. మనకు అంతే అయిపోయింది. తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, మెయిన్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు 10 ఇంచ్ అంటే ఫస్ట్ మనం బాడీ పార్ట్కి తీసుకున్న తర్వాత రిమైనింగ్ మొత్తం హ్యాండ్స్కే పెట్టాలి. నాకు మోస్ట్లీ లైక్ 9 అలా వెళ్ళింది. నేను రిమైనింగ్ మొత్తం హ్యాండ్కి పెట్టేశాను. చూడండి, ఇలా ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్కి నేను మెయిన్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్స్కి కూడా నేను చూడండి నాకు ఎంత వచ్చిందో నేను వీడియోలో చూపిస్తున్నాను. 8 అలా వచ్చింది నాకు. స్టిచ్చింగ్ పోగా అలా 7 అనే హ్యాండ్ వచ్చేసింది. ఎందుకంటే బాబు కాబట్టి షెర్వానీకి సరిపోతుంది. లేదు మాకు ఫుల్ హ్యాండ్సే కావాలంటే మీరు మీటర్ పీస్ తీసుకొని మీరు కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా చూడండి, నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాతే కట్ చేస్తున్నాను హ్యాండ్కి. మెయిన్ క్లాత్ కట్ చేసుకున్న తర్వాత నేను లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాను హ్యాండ్కి. చూడండి, ఇది మెయిన్ క్లాత్ కట్ చేసాం కదా, లైనింగ్ క్లాత్కి ఇలా లైనింగ్ తీసుకొని ఎక్స్ట్రా లైనింగ్ అనేది నేను కట్ చేశాను. చూడండి, ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ దాని పైనుంచి ఇంకో స్టిచ్ వేసుకొని మనం హ్యాండ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇలా లైనింగ్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద పైనుండి చిన్న కుట్టు వేసుకోవాలి. అండ్ అది కూడా ఈవెన్గా ఒకటే లైన్గా వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టుకుట్టు కూడా పెద్ద కుట్టు వేసుకోవచ్చు అని చెప్పాను కదా చాలా వీడియోస్లలో, అలాగా పెద్ద కుట్టు వేసుకోండి. ముడతలు వస్తే రిమూవ్ చేసుకోవచ్చు. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. అంతే, ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చూడండి, మిడిల్కి ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి బాడీ పార్ట్ ఫస్ట్ నేను కింద జాయిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ ఏం లేదు కదా, ఎక్స్ట్రా క్లాత్ లేదు కాబట్టి నేను కింద డైరెక్ట్ రివర్స్ తీసుకుంటున్నాను. ఫోల్డింగ్ చేస్తే ఏమో ఎక్కువ క్లాత్ అనేది పోతుంది, ఇలా రివర్స్ తీస్తే చాలా తక్కువ క్లాత్ అనేది పోతుంది అన్నమాట. తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసి దాని పైనుండి కూడా నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూడండి, ఇట్లా వేస్తే నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. తర్వాత నేను వీడియో చూపిస్తున్నట్టు నెక్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. నెక్ దగ్గర స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఆ చుట్టుకుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ క్లాత్ ఎడ్జెస్కి మనం చుట్టుకుట్టు వేసుకోవాలి. చుట్టూ మొత్తం కుట్లు వేసాక ఎక్స్ట్రా క్లాత్ అనేది మొత్తం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇటు 1 సైడ్ నేను స్టిచ్ చేస్తాను కదా, ఇంకో సైడ్ కూడా నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, రిమైనింగ్ క్లాత్ మొత్తం మెయిన్ క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి. అండ్ అక్కడ మనం సైడ్ టక్స్ ఇస్తాం కదా, అక్కడ కూడా మార్క్ చేసుకోవాలన్నమాట. సో చూడండి, నేను ఆల్రెడీ మార్క్ చేసుకున్నాను. ఈ సైడ్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్కి నేను ఇలా వీడియో చూపిస్తున్నట్టు 6 ఇంచెస్తోని ఇలా ఒక మార్క్ చేశాను అన్నమాట. మార్క్ చేసేసి ఇలా దాని మించి ఒక స్టిచ్ వేసాను. ఎందుకంటే నేను 7 వరకు మార్క్ చేశానో నాకు క్లియర్గా అర్థమవుతుంది. సో అలా నేను ఎక్కడ వరకు స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా తెలుస్తుంది. తర్వాత చూడండి, ఇలా
నేను 10 ఇంచ్ అంటే 8 ఇంచ్, 9 ఇంచ్, 10 ఇంచ్ అంటే మీకు ఎంతవరకు పొడుగు కావాలో అంతవరకు పొడుగు ఇలా మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఇలా మీరు 6 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నారు ఆడ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 స్టిచ్ అయిపోయింది కదా! తర్వాత ఇలా బాక్స్ షేప్ లాగా స్టిచ్ చేసుకోవాలి చూడండి. ఇలా దాని పక్క నుండి ఇంకో స్టిచ్ చేసుకొని తర్వాత మనం ఫస్ట్ కుట్టు వేసిన స్టిచ్ అనేది మిడిల్‌లో ఉండాలి. తర్వాత రెండేమో సైడ్‌కి రావాలి. ఇప్పుడు ఆ ఫస్ట్ కుట్న అనేది మనం ఇలా కట్ చేసుకొని కార్నర్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకుంటే మనకు కాజా పట్టీ లెక్క, ఉక్స్ పట్టీ లెక్క రెడీ అయిపోతుంది. ఇప్పుడు నేను స్టిచ్ చేసేది కూడా కాజా పట్టీ లెక్క అన్నమాట. చూడండి ఇది కాజా పట్టీ లెక్క. మనం 6 ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాంగా ఆ 6 ఇంచ్ వరకు కొంచెం ఒక 5.8 అట్లా వరకు మనం దాన్ని స్టిచ్ చేసుకొని వదిలేసుకోవాలి. సేమ్ టు ఈ సైడ్ కూడా అంతే. కార్నర్ వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే అది ఉక్స్ పట్టీ లెక్క అయిపోతుందన్నమాట. చూడండి ఇలా నేను మంచిగా అంతా ఈక్వల్గా వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకొని ఇలా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట కొంచెం లోపల వరకు. అంతే మనకు ఉక్స్ పట్టీ కాజా పట్టీ లెక్క రెడీ అయిపోయింది. తర్వాత ఈ కాజా పట్టీ అనేది లోపలికి ఉండి ఉక్స్ పట్టీ లాంటిదేమో పైకి రావాలన్నమాట. పైకి వచ్చిన తర్వాత చూడండి అక్కడ నుండి 4 ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని 4 ఇంచ్ నుండి మనము స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను 4 ఇంచెస్ నుండి స్టిచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మీరు కింద మీకు నచ్చిన షేప్ అంటే అట్లా స్ట్రైట్‌గా కావాలంటే స్ట్రైట్‌గా, లేదంటే ఇట్లా కోన్స్ ఇట్లా కొంచెం కార్నర్‌లా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. నేను డైరెక్ట్‌గా స్ట్రైట్‌గానే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఇది మందం ఉంది కదా క్లాత్, కొంచెం పలచగా ఉంటేమో మనం ఎట్టేసినా ఓకే అనేటి ఉండేది. బట్ ఇది కొంచెం మందం ఉంది కాబట్టి నేను స్ట్రైట్‌గానే పెట్టేసుకున్నాను. సో చూడండి సేమ్ ఆ 4 ఇంచ్ వరకు నేను స్టిచ్ చేసుకున్నాను. అక్కడ వరకు స్టిచ్ చేసుకొని ఇలా నేను పెట్టేశాను చూడండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ అనేది మనం ఇలా షోల్డర్స్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. అంతే చూడండి షోల్డర్స్ దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సో కొంచెం షోల్డర్ దగ్గర ఏమవుతుందంటే కొంచెం హైట్ ఉంటుంది. మనం కాలర్ కదా, సో కాలర్ కాబట్టి క్లియర్గా అంటే మనకు కొంచెం కాలర్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి ఇలా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలంటే కాలర్ అనేది మెజర్ చేసుకోవాలన్నమాట. నాకు ఎంత వచ్చిందంటే 17 ఏమో వచ్చినట్టుంది. అంటే చుట్టూ కాలర్ మెజర్ చేసుకోవాలి. నాకు 17 వచ్చేసింది. తర్వాత ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం కాలర్ ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి ఇలా కాలర్ నేను ముందుగానే క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకున్నాను. అంటే ఎట్లా కట్ చేసుకోవాలంటే మనం మెజర్ చేసుకున్నాం కదా 16 అనేది ఆ కింద సైడ్ రావాలన్నమాట. 16, 17 ఎంత కాలర్ వస్తుందో అది కింద మెజర్ చేసుకోవాలి. ఆ పైనది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వస్తుందన్నమాట. ఆ 1 ఇంచ్‌ది మనం పైకి వచ్చేస్తుంది. కిందేమో సేమ్ మన కాలర్ మెజర్మెంట్స్‌తోని వస్తుంది. తర్వాత దీన్ని నేను మెయిన్ క్లాత్ మీద ఇలా నేను స్టిచ్ చేసి ఇలా కుట్టు వేసుకున్నాను. ఎందుకంటే లోపలిదేమో ప్లెయినే పెట్టేశాను. అంటే కాలర్ లోపలికి పోయేది, బయటికి కనిపించేదేమో వర్క్‌ది ఇచ్చి, ఎందుకంటే వర్క్ కదా ఇది కంప్లీట్‌గా వర్క్ అనేది పెట్టేశాను. చూడండి ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇలా కచక్స్ పెట్టేసుకుంటున్నాను. ఇలా కచక్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని మనం వచ్చేసి ఇలా రివర్స్ తీసుకోవాలన్నమాట. రివర్స్ తీసుకొని దాని పైనుంచి స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైనింగ్ మనం ప్లెయిన్ క్లాత్ అనేది లోపలికి స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా లోపలికి స్టిచ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కాలర్ అనేది పట్టుకొని లోపల సైడ్ నుండి మీరు స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా చుట్టూ తిప్పుతూ ఎగ్జాక్ట్గా మన కాలర్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతే వచ్చేస్తుంది మనకు. తర్వాత దాని పైనుండి ఉంటుందిగా లోపల క్లాత్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే మన కాలర్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి ప్రాపర్గా చూసుకోండి. మెజర్మెంట్స్ అనేది కాలర్కి స్టిచ్ చేసుకున్నప్పుడు మన మెజర్మెంట్స్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. లేదంటే కాలర్ అనేది ప్రాపర్ షేప్ రాదు. మీకు కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇంకో షార్ట్ వీడియో చేసి నేను అప్లోడ్ చేశాను. అంతే మన కాలర్ అనేది రెడీ అయిపోయింది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనం దీనికి జాయిన్ చేయాలన్నమాట. సో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. దేనికైనా మనం ఒక పార్ట్ని ఇంకో పార్ట్తోని జాయిన్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ అనేది పక్కా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనమే కుట్టుకుంటున్నాం కదా, సింగిల్ స్టిచ్ చేస్తే ఏమవుతుంది అని అనుకోవద్దు. ఎందుకంటే పికిలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో మనం కంప్లీట్గా అప్పుడు విప్పి కంప్లీట్గా కుట్టలేము. సో అలా 2 హ్యాండ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత
సైడ్స్ వచ్చేసి మనం జాయిన్ చేయాలన్నమాట. నేను వన్ సైడ్ జాయిన్ చేశాను ఆల్రెడీ. ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు మనం స్టిచ్ అనేది ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి. రివర్స్లో సేమ్ మనం పంజాబీ డ్రెస్లా స్టిచ్ చేస్తామో అలాగే. సో ఇంకో సైడ్ ఏం చేశానంటే వాళ్ళు నాకు పాకెట్ అడిగారు, పాకెట్ కూడా చూపిస్తాను. తర్వాత ఈడ మనం టక్స్ పోసుకుంటాం కదా సేమ్ మనం కుర్తీస్కి సేమ్ అలాగే ఇలా కంప్లీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఆడ పైన బాక్స్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. అంటే ఇట్లా స్క్వేర్ షేప్ రెక్టాంగిల్ షేప్ ఇట్లా వచ్చేసింది కుట్టు అనేది. తర్వాత ఇలా పాకెట్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటిని ఇలా ప్లేస్ చేసుకొని ఈక్వల్గా ఇలా మెయిన్ సైడ్ పెట్టేసుకోవాలి. మెయిన్ సైడ్ పెట్టేసుకొని అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ వదిలేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో 1/2 ఇంచ్ ఎందుకంటే మనం మళ్ళీ స్టిచ్ వేసుకుంటాం కదా, అంటే 2 పార్ట్స్ని కలిపేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ని కలిపేసి. సో అప్పుడు మనకు నీట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు వీడియో చూపిస్తాను చూడండి. ఇలా హ్యాండ్ దగ్గర నుండి మనం జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో చూడండి ఇలా వెళ్తూ అక్కడ నేను జాయిన్ చేశాను అంటే 1/2 ఇంచ్ వదిలేసాను కదా, అక్కడ కర్వ్ తీసుకోవాలన్నమాట. కట్ తీసుకొని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. నాకు కొంచెం ఎందుకో పెద్దగా అనిపించింది అది పాకెట్ అనేది, కొంచెం కట్ చేశాను. సో అక్కడ కూడా ఎక్కడ అంటే అది కూడా కట్ అట్నే తీసుకోవాలి. సో అంతే, మన బ్యూటిఫుల్ కుర్తా అనేది రెడీ అయిపోయింది. లైక్ టెంపుల్స్కి చిన్నపిల్లలకి ఇస్తే చాలా చాలా బాగుంటుంది. ఒక బ్లౌజ్ పీస్లో ఒక కుర్తా అవ్వడం చాలా గ్రేట్. సో ఒక బ్లౌజ్ పీస్లో మన కుర్తా అయిపోతుంది. మీకు కావాలంటే బటన్స్ పెట్టుకోవచ్చు. నేను ప్రెస్ బటన్స్ అనేది ఇన్విజిబుల్గా పెట్టేశాను, లోపలికే ఉంటుంది, పైన నీట్గా కనిపిస్తుంది. సో చూడండి కుర్తా అనేది రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలంటే మీటర్ పీస్ తీసుకొని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి పాకెట్. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.